ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన వారిలారా, ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు యొక్క కుమారులు అనగా యోసేపు యొక్క అన్నలను గురించి రెండు విషయాలని మనం చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 31వ వచనము నుండి 35వ వచనం వరకు మనము గమనించినట్లయితే, ఈ వచనాల్లో యోసేపు యొక్క అన్నలు అనగా యాకోబు యొక్క కుమారులు యాకోబునకు అబద్ధాలు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోసేపును మరి మిద్యానీయులకు అమ్మేస్తూ వచ్చారు. యోసేపు యొక్క అంగీని వారు తీసుకున్నారు. మరి వారు ఒక మేకపిల్లను చంపి దాని యొక్క రక్తములో యోసేపు యొక్క అంగీని ముంచి మరి దాన్ని యాకోబు దగ్గరకు పంపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది మాకు దొరికింది, ఇది నీ కుమారుడైన యోసేపుదో కాదో గుర్తుపట్టు అని చెప్పి వారు అన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యాకోబు దాన్ని గుర్తుపట్టాడు. ఇది నా కుమారుడైన యోసేపుదే అని, మరి నా కుమారుడైన యోసేపు చంపబడ్డాడు, మరి దుష్ట మృగము అతన్ని చీల్చివేసింది అనుకుని తనెంతగానో అంగలార్చిన వాడుగా ఉన్నట్లు మనము వాక్యములో గమనిస్తూ ఉంటున్నాం. వాస్తవంగా మరి యోసేపు చనిపోలేదు. యోసేపును అతని యొక్క అన్నలే మిద్యానీలకు అమ్మేశారు. మరి అయితే వారు యోసేపును మేము అమ్మేశామని చెప్పి చెప్పలేదు. మరి ఈ అంగీ మాకు దొరికింది, ఇది నీ కుమారునిదో కాదో గుర్తుపట్టు అని చెప్పి మరి యాకోబుతో చెప్తూ వచ్చారు. అంటే వీళ్ళు తన తండ్రికి అబద్ధం చెప్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ అంగి మాకు దొరికింది అని చెప్తుంటున్నారు. వాస్తవంగా అది దొరకలేదు, వీళ్ళే అంగి తీసేశారు. అంటే వీళ్ళు తన తండ్రికి అబద్ధం చెప్తూ వచ్చారు. వారు చెప్పినటువంటి అబద్ధపు మాటలను బట్టి యాకోబు ఎంతగానో అంగలారుస్తూ వచ్చాడు, ఏడుస్తూ వచ్చాడు. తన కుమారుడైన యోసేపు చంపబడ్డాడు అనుకుని మరి యాకోబు ఎంతో దుఃఖపడుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, యాకోబు యొక్క కుమారులు మరి యాకోబునకు అబద్ధం చెప్పి యాకోబునకెంతో దుఃఖాన్ని, బాధను కలగజేస్తూ వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే మరి పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 45వ అధ్యాయము చివరి వచనాల్లో మనం చూసినట్లయితే, మరి యాకోబు యొక్క కుమారులు అనగా యోసేపు యొక్క అన్నలు యాకోబునకు ఒక వాస్తవాన్ని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ వాస్తవం ఏంది అంటే, యోసేపు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తు దేశంలో మరి ఏలుబడి చేస్తున్నాడు అనే విషయాన్ని వారు యాకోబునకు తెలియజేసినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అంతేకాదు, మరి యోసేపు ఏ మాటలు చెప్పమన్నాడో ఆ మాటలు యాకోబునకు వారు చెప్పారు.
మరి ఆ సమయంలో మరి యాకోబు తన కుమారుడైన యోసేపు పంపినటువంటి బండ్లను చూస్తూ వచ్చాడు. మరి యోసేపు బ్రతికే ఉన్నాడు అనే ఆ సంగతిని బట్టి యాకోబు యొక్క ప్రాణము తెప్పరిల్లినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అంటే తనెంతో సంతోషముతో నింపబడుతూ వచ్చాడు. గమనించండి, మరి యాకోబు యొక్క కుమారులు ఒక వాస్తవాన్ని తమ తండ్రితో చెప్పినప్పుడు, వాస్తవమైన మాటలు తమ తండ్రికి తెలియజేసినప్పుడు, మరి ఆ తండ్రి ఎంతో సంతోషించిన వాడుగా ఉన్నట్లు, ఎంతో ఆనందిస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఈ రెండు సందర్భాలు. ఒక సందర్భంలోనేమో మరి ఈ యాకోబు యొక్క కుమారులు తమ తండ్రికి అబద్ధం చెప్పి బాధను దుఃఖాన్ని కలగజేస్తూ వచ్చారు. మరి ఒక సందర్భములో ఈ యాకోబు కుమారులే తమ తండ్రికి వాస్తవాన్ని, నిజాన్ని, యథార్థాన్ని చెప్పి ఎంతో సంతోషాన్ని కలగజేసిన వారుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, గమనించండి, మరి యాకోబునకు తమ కుమారులు అబద్ధం చెప్పినప్పుడు యాకోబు దుఃఖపడ్డాడు. యాకోబునకు తమ కుమారులు నిజం చెప్పినప్పుడు యాకోబు సంతోషపడుతూ వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో మరి మనలో అబద్ధాలు ఉంటే, అంటే మనం అబద్ధాలు చెప్పేవారంగా ఉంటే, మన పరలోకపు తండ్రికి మనం దుఃఖాన్ని కలగజేసిన వారం అవుతాము. మనం అబద్ధాలు మాట్లాడే వారముగా ఉంటే మన ద్వారా మన పరలోకపు తండ్రికి బాధ కలుగుతుంది. మనము నిజం పలికే వారంగా ఉన్నప్పుడు మన ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతగానో సంతోషించేవాడుగా ఉంటాడు. ప్రియులారా, మనము అబద్ధాలు మాట్లాడే వారంగా ఉండి మన పరలోకపు తండ్రిని మనము బాధ పెట్టే వారంగా ఉండక, మనం నిజం పలికే వారంగా ఉండి మన పరలోకపు తండ్రికి సంతోషాన్ని కలగజేసే వారంగా మనం ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఆ రీతిగా దేవుడు మనలను సిద్ధపరచునగాక. ప్రైజ్ ద లార్డ్.